నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాల హామీలకు సంబంధించి ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఇటు ప్రస్తుత అధికార పార్టీ అలాగే అటు ప్రతిపక్ష పార్టీలు ఒకరు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవరత్నాల పేరిట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 2019లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేశారు. అది ఒక రకంగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిందనే చెప్పాలి. ఆ పథకాలు అమలు చేసే క్రమంలో విపక్ష పార్టీలు ఇలా ఉచిత పథకాలు పంచడం ఏంటి, దీనివల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది లేదంటే ఇంకోటి అయిపోతుందంటూ ప్రచారాలు చేశాయి, విమర్శలు చేశాయి. ఇప్పుడు అవే విపక్ష పార్టీలు అంతకు మించి అన్నట్లుగా సూపర్ 6 పేరుతో లేకపోతే ఇంకో పేరుతో అదైతే చాలా పథకాలు ఇస్తాం, రకరకాల హామీల పేరిట రేపు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఉచిత పథకాలు అమలు ఈ తీరుతెన్నులను చూసినప్పుడు రాజకీయ పార్టీలు అలాగే రాజకీయ పార్టీల నేతల వైఖరి, వారి స్వభావం కూడా కారణమవుతుంది. దీన్ని బట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. అసలు ఈ పథకాల విషయంలో జనం ఎవరిని నమ్ముతారన్న దీని మీద, వారి మనోభావాలు ఎలా ఉంటాయన్న దీని మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షారోన్ రోజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం ఇప్పుడు ఉచిత పథకాలు అనేది అంత సంక్షేమ రంగానికి ప్రధాన పీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో చెప్పినట్లుగా ఆయన సక్సెస్ అయ్యారు, పథకాలు అమలు చేశారు. నవరత్నాలైన పేరిట కాకుండా ఇంకా చాలా పథకాలు అమలు చేశారు. ఈ పథకాలు అమలు చేసే క్రమంలో చాలా విమర్శలు ఆయన ఎదుర్కొన్నాడు. ఇదేంటి ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా పథకాలు అమలు చేస్తున్నారు, సొమ్మంతా కూడా పేదలకు పంచిపెట్టేస్తున్నాడు అనేది విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయానికి విపక్ష పార్టీలు మళ్ళీ ఆ పథకాలకి మించి ఇస్తామంటూ ప్రకటన చేస్తున్నాయి. ఈ విషయంలో అటు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా, విపక్ష పార్టీలను లేదంటే చంద్రబాబును నమ్మే పరిస్థితి ఉంటుందా, ప్రజల ఆలోచన వైఖరి ఎలా ఉంటుంది? ప్రసాద్ గారు, ముందుగా ఈ ఐటీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి టాపిక్ మీద మీరు చర్చకి ఆహ్వానించారు. ఇది శుభపరిణామం. భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి క్రమంలో స్టేట్ అంటే ఇట్ ఈస్ నామినిక్లేచర్ వెల్ఫేర్ స్టేట్. ఇట్ ఈస్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఎలక్టోరల్ మ్యాండేటరీ ప్రకారం వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క ఏదైతే కనుక విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, అభివృద్ధి అనేటువంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని వారి యొక్క సంక్షేమము, అభివృద్ధికి ప్రధానమైనటువంటి ఏదైతే ప్రణాళికలు వాళ్ళు రూపొందించుకొని ఒకవేళ ఎన్నికల సమయంలో అయితే వారి మేనిఫెస్టోలో పొందుపరుచుకుంటారు. ఈవేళ మనం చూసినట్లయితే భారతదేశంలో బహుశా మేము కూడా విద్యా వ్యవస్థలో ఉన్నాను ఒక 30 సంవత్సరాలుగా. అనేకమైనటువంటి సాంఘిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మాట్లాడేటువంటి అనేకమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యాఖ్యల్ని చర్చల్లో కూడా మేము పాల్గొనటం జరిగింది. ఒక దళితుడిగా చూసినప్పుడు ఒక దళిత వర్గాలకి, బహుజనులకు, పేద వర్గాలకి, దారిద్ర్య రేఖల దిగువన ఉన్నటువంటి వర్గాలకి సామాజిక న్యాయం అందించాలనేటువంటిది ఆలోచన విధానం ఆనాడు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే మహాత్మా పూలే గారు ఆశించినటువంటి సమాజం సమసమాజం. ఎవరైతే కనుక తరతరాల దోపిడీ వ్యవస్థకు గురై వారు విద్యకు దూరమై, ఉపాధికి దూరమై, సరైనటువంటి ఆరోగ్యం లేక, ప్రమాణాలకు తగినట్టుగా హ్యాపీ ఇండెక్స్లో లేకపోవటం కారణంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నంగా, వారు ఎక్కడైతే గనక ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళేటువంటి క్రమం, కూటి కోసం, గుడ్డ కోసం
తాడు తెన్ని తెలియనటువంటి బాటసారిగా నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువత ప్రయాణించేటువంటి క్రమం ఒకటైతే, పేదలకు అందించాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, పారదర్శకమైనటువంటి పాలన. ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం సంక్షేమ పథకాలను ఎంపిక చేసుకోవటం, అమలు చేసేటువంటి క్రమంలో ఎక్కడ అవినీతి లేకోకుండా, మధ్యవర్తులు దళారీల యొక్క వేధింపులు లేకోకుండా, ఎవరైతే గనక నిజమైనటువంటి దానికి అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకే ప్రభుత్వం అందించేటువంటి పథకాలు చేరటం అనేది ఒక గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు. అంటే ఒకటి సార్, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అంబేద్కర్ గారిది, పూలే గారి ఆశయ సాధన దిశగా వారి లక్ష్యాలు, వాళ్ళ ఏదైతే అనుకున్నారో వాళ్ళ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాలు అనేది పెట్టారు. అది కేవలం ప్రకటనే అనుకున్నాం చాలా వరకు, అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇప్పుడు. కానీ మీరు చెప్పినట్లుగా దాన్ని అమలు చేయడం, ఆ అమలు తీరు విధానం కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా వారందరికి కూడా అవి చేరడం అనేది చాలా గ్రేట్గా చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆయన చేసి చూపించారు. ఈ విషయంలో మీరు అనుకున్న సంక్షేమ ఫలాలు చాలామందికి అందుతున్నాయని భావించాల్సి ఉంటుంది. కానీ ఇదే పరిస్థితిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిగిలిన పార్టీలు కూడా అదే విధానాన్ని, ఏదంటే కొన్ని కొత్త పథకాలు కాపీ కుట్టారు, తీసుకొస్తామంటారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేసే విధానం ఒకవైపు ఉంది, మరోవైపు విపక్షాలు కొత్తగా అమలు చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండింటి మధ్య జనం ఆలోచన ఎలా ఉంటుంది సార్? ఎవరిని నమ్మే అవకాశం ఉంటుంది? దీనిలో వాస్తవానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు యువకులు, విద్యావంతులు, వారి ఆలోచన విధానం రేపటి తరం కోసం రానున్నటువంటి రోజుల్లో మరిన్ని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా సేవలు అందించాలి, అన్ని వర్గాల ప్రజల యొక్క మన్నన పొందాలి అనేటువంటిది వారికి ఒక బలమైనటువంటి ఆశయం. వారికి ఉన్నటువంటి ఆశయాల్లో సేవా తత్పరత చాలా స్పష్టంగా కనపడుతుంది. అధికారం కోసం అరులు చాచటం, అధికారమే పరమావధిగా కాకుండా ఏదైతే గనక ఎన్నికల మేనిఫెస్టోలో నేను ఎన్నికల మేనిఫెస్టోతో మీ ప్రజల దగ్గరికి వస్తున్నాను, నాకు ఓటు వేయండి, ఓటు వేయటం ద్వారా వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసి మీకు ప్రజలకు ఒక సేవకుడుగా మీకు దగ్గరవుతాను ఇచ్చిన హామీని 199% వారు అమలు చేసి ఇవాళ మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి వినయంగా, వినమ్రతతోటి మీ ఆశీస్సులు నాకు కావాలి, పైన భగవంతుడు ఉన్నాడు, కింద మీ ఆశీస్సులతోటి మరలా మీరు నన్ను ముఖ్యమంత్రిగా రానున్నటువంటి ఎన్నికలలో పారదర్శకతతో నేను ఏ విధంగా అయితే పరిపాలన అందించానో, నేను అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా అమలు చేసినటువంటి తీరుతెన్నులను మీరు అందరూ కూడా చూశారు. చాలామంది రాజకీయ నాయకుల్ని చూస్తూ ఉంటాం, ఎన్నికలు అయిన తర్వాత వారికి కావాల్సినటువంటి కొన్ని విధానాలను అమలు చేస్తా, ఎవరైతే కనుక ఎన్నికల్లో వారికి అనుకూలంగా ఓట్లు వేసిన వారికి ముందుగా ఉన్నటువంటి ముందు భాగస్వామ్యాన్ని, సింహ భాగస్వామ్యాన్ని వాళ్ళకి అందించడం, ఏ ప్రాంతంలో అయితే కనుక వారికి ఎన్నికల్లో సరైనటువంటి ఆదరణ రాలేదో ప్రజల మద్దతు లేని ప్రాంతాన్ని ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితిని చాలాసార్లు మనం చూడటం అనేది జరిగింది. అయితే పక్షపాత ధోరణి, విపక్షాలను వేరుగా స్వపక్షాలకి అధిక భాగస్వామ్యం ఇచ్చేటువంటి దానికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన రాజకీయాలకు అతీతంగా ఎవరైతే గనక లబ్ధిదారులకు అంటారో వారు ఎవరైనా సరే, నాకు పార్టీకి ఓటేయకపోయినా సరే
వారు కూడా అర్హులైతే వారికి కూడా ముందుగా అందజేయండి అనేటువంటి ఒక వినూతనమైనటువంటి స్వచ్ఛందంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి ఇవాళ ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా సౌఖ్యంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలను అందుకుంటూ అభివృద్ధిలో అడుగులు వేస్తూ సామాజిక న్యాయానికి ప్రతిబింబించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. ఇది అభివృద్ధికి సంకేతంగా చెప్పుకోవచ్చు. సార్ ఇంకోటి మధ్యలో మీకు వస్తున్నాను. అంటే ఒకటి సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆయన చెప్పారు, ఆయన చేసి చూపించారు. కానీ ఇప్పుడు అసలు సమయం వచ్చింది. మేము కూడా అదిగో ఆల్రెడీ ఆయన ప్రచారంలో కూడా చెప్తున్నారు, మేము ఇంత కేజీ బంగారం ఇస్తామని రకరకాల హామీలు ఇచ్చే పార్టీలు వస్తాయి, కాబట్టి మీరు మోసపోవద్దని కూడా చెప్తున్నారు ప్రజలకి. అంటే ఒక మేధావర్గానికి సంబంధించిన వ్యక్తిగా ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది సార్? ఆల్రెడీ ఒక పాలన చూశారు, ఆ పాలన ద్వారా పరిపాలన విధానాన్ని చూశారు, లబ్ధి పొందారు, కరెక్ట్గా ఏదైతే మంజూరైందో మంజూరైన సొమ్మంతా కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వచ్చిన పరిస్థితిని చూశారు. ఇది ఒక కొత్త సిస్టమ్, ఇది దేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు కొత్తగా మరికొన్ని పార్టీలు కూడా మేము ఇంతకన్నే బాగా చేస్తామన్నప్పుడు ప్రజలు నిజంగా వాళ్ళ వైపు మొగ్గే అవకాశం ఉంటుందా? లేదంటే జగన్ చేసిన విధానాల్ని ఖచ్చితంగా ఈయన ఖచ్చితంగా చెప్పాడంటే చేస్తాడు అన్న భావనతోనే జగన్ వైపే ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న రేకెత్తిచ్చారండి. వాళ్ళు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో ప్రతి పల్లె ప్రతి ఆల్మోస్ట్గా అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క కష్టాలు నష్టాలు కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసి వాటి ద్వారా వచ్చినటువంటి స్పందనే ఈనాటి పారదర్శకమైనటువంటి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల అమలుకు నాంది. అలాగే గత ప్రభుత్వాన్ని కూడా 14 సంవత్సరాలుగా వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి రాజకీయ అనుభవం, వారి యొక్క రాజకీయ విధానాలు సుమారుగా వాళ్ళు వందల సంఖ్యలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేక విషయాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా తన కోసం, తన వారి కోసం, తన వర్గం కోసం అనేటువంటి రాజనీతితోటి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వారిచ్చినటువంటి శుష్క వాగ్దానాలను కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఏ యొక్క ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోకుండా కేవలం కాలయాపన చేసి యానిమేషన్స్ ద్వారా ప్రజల్ని అభివృద్ధి అనేటువంటి ఒక బూచిని చూపించి నమ్మించాలని ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలనే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవాళ విద్యావంతులు మేధావులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకోవటానికి పెత్తందారులతో పాటు సమానంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అవలంబించటం, సిబిఎస్ఈ సిలబస్సు, ఐబీ కరికులంని అమలు చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈనాడు ఒక పెత్తందారీ వర్గం, ఒక భూస్వామి వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో పేదవాడు చదువుకుంటే అణగారినటువంటి వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటే విజ్ఞానవంతులైతే మాకు బానిసలు ఎవరుంటారు, మాకు పనిచేసేటువంటి కార్మికులు ఎక్కడి నుంచి వస్తారు, తరతరాలుగా మేము ఈ దోపిడీతో వీరిని వాడుకుని వీరి కష్టార్జితంతో శ్రమశక్తితోనే మేము ఇంత ధనికులం అయ్యాం కాబట్టి వారు అక్కడే ఉండాలి. రాజకీయాల పేరుతోటి ముసుగులు వేసుకొని ఈవేళ అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకునేటువంటి రాజకీయంతో ఒక కొత్త పొందికలతోటి వస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ చాలా చైతన్యవంతంగా ఉన్నారు. మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ అధికార కాంక్షతో వస్తున్నారో పొరపాటున మీకు ప్రజలు గనక అవకాశం ఇస్తే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క అంతు చూడాలనేటువంటి మీ ఆలోచనను, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు వస్తే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేటువంటి అంశం కూడా పేదవాడు ప్రతి ఒక్కడు కూడా, ఒక పేద అవ్వ ఏదైతే పెన్షన్ల రూపంలో తీసుకునేటువంటి ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఈ రోజున ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వారి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, వాతావరణం కారణంగా వారు తినేటువంటి ఆహారం మాల్ న్యూట్రిషన్ కారణంగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాలకే వారిలో వృద్ధాప్యం అనేటువంటి శక్తిని కోల్పోయే వారికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కొండ కోణంలో కూడా ఇంగ్లీషు విద్యను నేర్పించడానికి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలోనూ ఉన్నటువంటి వ్యక్తులతోనే కాకుండా మనం ఈ రోజున అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళతోటి, యువతతోటి మన వాళ్ళు పోటీ పడాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి సంపాదించాలి, ఆర్థిక స్వావలంబన రావాలి, వారి కుటుంబాల్లో వెలుగు నింపాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సదుద్దేశంతో స్వీకరించి వారిని మళ్ళీ రానున్నటువంటి రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి ఇదే సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో సామాజిక న్యాయం కోసం అనేక వేదికల మీద మేము ఒక దళితుడిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మేము ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. మా ప్రతిపాదనలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనేకమైనటువంటి వేదికల ద్వారా చెప్పగలిగాం. కానీ అడగకుండానే, ప్రతిపాదనలు ఇవ్వకుండానే, డిమాండ్ చేయకోకుండానే నేనున్నాను మీకు అనేటువంటి భరోసా కల్పిస్తూ ఆదరణతోటి ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద వర్గాలు, కేవలం పేద వర్గాలు రిజర్వేషన్ చెందిన వారే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఆసరా కల్పిస్తూ ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రానున్నటువంటి రేపటి తరాల యొక్క మేల్కొల్పు కోసం ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందిద్దాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేలైనటువంటి వైద్యాన్ని అందిద్దాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కోసం మేలైనటువంటి ఉన్నత విద్యను అందిద్దాం. అందుకోసం ఎడెక్స్ అనేటువంటి దాంతో కూడా వారు ఒప్పందం చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాల్లో ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీ, మైటెస్, అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల్లో కూడా సుమారుగా 1800 నుంచి 200 కోర్సుల్ని మనం చేయడానికి కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశం కల్పి ఒక మహోన్నతమైనటువంటిది వారు కల్పించినటువంటి దానికి ఇవాళ అందరూ కూడా ఇది ఒక సువర్ణావకాశంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో మేలు పొందినటువంటి ఇవాళ చెప్తా ఉన్నారు. ఇదే ప్రతిపక్షాలు ఈ యొక్క సంక్షేమ పథకాలకి పెట్టేటువంటి డబ్బును హెచ్చించడం ద్వారా ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఈ రాష్ట్రం రానున్నటువంటి రోజుల్లో శ్రీలంక లాగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ పేద వర్గాలకు ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా వారి అభివృద్ధిని, వారి దారిద్ర్య దిగువను ముందు పైకి వచ్చేటువంటి హ్యాపీ ఇండెక్స్కి ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రామాణికమైంది. అదేవిధంగా అమర్త్య సేన్ గారు ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్త, వారు కూడా వారి ఆలోచన విధానంలో చాలామంది ఆర్థిక శాస్త్రవేత్త వారు చెప్పింది ఏంటంటే అభివృద్ధి అనేది క్రింది స్థాయి నుంచి, అభివృద్ధి అనేది మనం ఎక్కడో కంప్యూటర్ సైన్సెస్లో నుంచో లేకపోతే ఐటీ పార్కుల్లో నుంచో వచ్చేటువంటిది కాదు. శ్రామిక శక్తిగా ఉన్నటువంటి పేదవాడు ఒక పూట తింటే రెండవ పూట గంజి నీళ్లు తాగటానికి కూడా లేనటువంటి పేద కుటుంబాల నుంచి వాడికి ఆహారం,
అంటే ఒక్కటి సార్, ఫైనల్గా మీరు ఏం చెప్తారు, కన్క్లూడ్ చేయండి. ఏం చెప్తారు అంటే జగన్ మాటల్ని జనం వినాలా, లేదంటే ప్రతిపక్షాలు ఇస్తున్న మళ్ళీ కొత్త హామీల కోసం జనం నమ్మాలా? ఫైనల్గా కన్క్లూడ్ చేయండి సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మాము, ఓటు వేశాము. 151 సీట్లని ఇవాళ రాష్ట్రంలో ఇచ్చి వారు ప్రగతి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఇచ్చినటువంటి ప్రతి ఓటరు కూడా వారు అమలు చేసినటువంటి పారదర్శకమైనటువంటి ప్రభుత్వం ద్వారా సంక్షేమము అభివృద్ధి పథకాలు అందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని ఆశిస్తారే తప్ప కళ్ళబొల్లి మాటలకు ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీ స్టార్స్కి భ్రమపడి ఓట్లేసే పరిస్థితి మాత్రం ఈ రాష్ట్రంలో లేదని మేము ఒక విద్యావంతులుగా మేము జరిపినటువంటి ఎంక్వైరీలో మేము జరిపినటువంటి వాటిల్లో ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము చేసుకోవటం ద్వారా స్పష్టంగా చెప్పగలం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది విన్నాం కదా, షారోన్ రాజు గారు చాలా ఏళ్ళుగా ప్రొఫెసర్గా ఉన్నప్పటికి కూడా అటు జనంతో మమేకమైన ప్రొఫెసర్గా ఉన్నారు. జనం బాధల్ని, వారి మనోగతాన్ని, లేదంటే వారి జీవితాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా అని చాలామందితో పరిచయం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం పాలనా విధానం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా విధానం 2019లో ఇచ్చిన హామీలు ఏంటి, ఆయన ఏ రకంగా పరిపాలన అందించారన్న దీని మీద క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తి ప్రొఫెసర్ షారోన్ రాజు. ఆయన ముక్కుసూటిగానే చెప్తున్నారు, ఇప్పటికిప్పుడు రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని జనం మర్చిపోయే పరిస్థితులు లేరు. ఒకవేళ ఇంతకు మించిన హామీలు ఇచ్చినా గతంలో ఆ ప్రభుత్వాలు నడిపిన గత ప్రభుత్వాలు, చంద్రబాబు కాలం నాటి ప్రభుత్వాల తీరుతెన్నులు, ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానం చూసినప్పుడు అవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలుగానే మిగిలిపోయాయన్న భావన జనంలో ఉంది. క్రెడిబిలిటీ అనే విషయంలో చంద్రబాబుని ఢీకొట్టి మరి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తారన్న భావన కూడా వినిపిస్తోంది. మరి మేధావర్గానికి సంబంధించిన షారోన్ రాజు గారి మాటలను మనం విన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాస్పందన ఎలా ఉంటుంది, రేపు ప్రజల మనోగతం ఎలా ఉండబోతుందని కూడా మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.